కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 4 రోజుల నిరసనకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇసుక సరఫరా, ఇసుక పాలసీ విధానం సక్రమంగా లేకపోవడంతో ట్రాక్టర్ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు ఎన్నో అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సిఐటియు జిల్లా కార్యదర్శి మన్మథరావు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వందల కిలోమీటర్ల మేర ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి ఇసుక కొనుగోలుదారులకు ధరలు తారాస్థాయిలో ఉంచడంతో ట్రాక్టర్ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తక్షణమే తక్కువ ధరలకు ఇసుక పాలసీ విధానం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మన్మథరావు కోరారు. భవన నిర్మాణ రంగం కుదేలయ్యింది. భవన నిర్మాణ రంగం ఒకటే కాదు, ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా చాలా దివాలు తీసినటువంటి పరిస్థితి. ఇసుక పాలసీ వల్ల అందరూ నష్టపోయారు. ఆ ఇసుక పాలసీని అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు వ్యతిరేకించింది. మా ప్రభుత్వం వస్తే కొత్త ఇసుక పాలసీని తీసుకొస్తామని చెప్పారు. ఉచితంగా ఇసుకను అమలు చేస్తాము, ఇసుక ప్రజలందరికీ సరఫరా చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది. 100 రోజుల్లో చూసుకుంటే ఈ రోజుకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయలేకపోయింది. ఉచితంగా ఇసుకను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ట్రాక్టర్ యజమానులు, ఇలా భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ రంగం కుదేలయ్యింది. భవన నిర్మాణ రంగం ఒకటే కాదు, ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా చాలా దివాలు తీసినటువంటి పరిస్థితి. ఇసుక పాలసీ వల్ల అందరూ నష్టపోయారు. ఆ ఇసుక పాలసీని అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు వ్యతిరేకించింది.